వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో కిడ్స్ పట్టు డ్రెస్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు అన్ని కలెక్షన్స్ చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీరు ఫ్యూచర్లో మీ పాపకి ఇలాంటి డ్రెస్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికైనా, లేకపోతే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్, ఇలాంటి కలర్, ఇలాంటి డిజైన్ అని చెప్పడానికి అది చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో ఏ విధంగా చూసినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుందన్నమాట. ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. బనారస్ కానీ, కంచిపట్టు, కలంకారీ, లేటెస్ట్గా వచ్చిన పైతాని, ఇందులో ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన వాటిని మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. ఈ వీడియోలో చూసినట్లయితే కిడ్స్ డ్రెస్సెస్ మనకి ఫ్రంట్ నెక్స్ కానీ, బ్లౌజ్ కింద మనకి డిఫరెంట్గా ఉన్నాయండి. అంటే కుచ్చు టైప్లో కానీ, ఫ్లవర్ కట్, జిగ్జాగ్, ఇలా డిఫరెంట్గా కూడా బ్లౌజ్కి కార్నర్లో డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటున్నారు. అది బాగా అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా పిల్లలకి కూడా మనము కింద లంగా కట్టుకునేటప్పుడు థ్రెడ్ ఉంటుంది కదా, దానికి కూడా హ్యాంగింగ్స్, క్యాప్స్ కానీ, టస్సెల్స్ కానీ, బీడ్స్ తోటి డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రంట్ నెక్స్ చూసారు కదండి, చాలా బాగున్నాయి. ఫ్రంట్ నెక్స్ మనకు పట్టు బార్డర్తోనైనా డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గా అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మగ్గం వర్క్ వేయించాలి అనుకుంటే మనం ప్లెయిన్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని దాని మీద మగ్గం వర్క్ వేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి. ఇందులో స్లీవ్ డిజైన్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా అబ్జర్వ్ చేయండి. పిల్లలకైతే షార్ట్ బాగుంటాయండి. కొందరు ఫుల్ లెంత్ హ్యాండ్స్ వేస్తున్నారు. చిన్నపిల్లలకి అంత సూట్ అవ్వదండి. మీరు మోస్ట్లీ షార్ట్ కానీ పఫ్ స్లీవ్స్ ట్రై చేస్తే చిన్న పిల్లలకి ముద్దుగా ఉంటుంది. మీకు నచ్చిన విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఇందులో స్లీవ్ డిజైన్స్ కానీ మనకి బ్లౌజ్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బ్లౌజ్ డిజైన్స్లో చూస్తున్నారు కదా, మనకి థ్రెడ్ వన్ హ్యాండ్ స్లీవ్ కానీ, థ్రెడ్స్తో కానీ, అలాగే ఇక్కడ బౌ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ లెహంగాస్ వచ్చేసి 2 కలర్స్ ఉంటేనే బాగుంటాయండి. సింగిల్ కలర్ కంటే కూడా డబుల్ కలర్ అయితే బాగుంటుంది. మీకు నచ్చిన వాటిని అన్నిటిని మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. అలాగే మీరు నా ఛానల్ని ఒకసారి విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. కిడ్స్ వేర్ కానీ, శారీస్, జ్యువెలరీ, బ్లౌజ్ డిజైన్స్, పట్టు, ఫ్యాన్సీ అన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.